తెలంగాణ రైతు బంధు పథకం తెలంగాణ రైతులకు శుభవార్త చెప్పింది. అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించడంలో గణనీయమైన పురోగతిని సాధించింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుండి రైతులకు, ముఖ్యంగా యాసంగి పంటలకు ఆర్థిక సాయం అందించడంలో రైతు బంధు కీలకంగా మారింది. ప్రారంభంలో చిన్న చిన్న ఎకరాలలో నిధుల పంపిణీ ప్రారంభించి ఇప్పుడు పెద్ద వ్యవసాయ భూములకు విస్తరించింది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది రైతులకు ఇది ప్రయోజనం చేకూర్చింది. రైతు బంధు నిధులు ఆలస్యంగా అందజేయడంపై రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టింది. ప్రారంభ నెలలో పంపిణీ ప్రక్రియ మందగించినప్పటికీ మార్చి నెలలో చెప్పుదగ్గ త్వరగా 5 ఎకరాల వరకు ఉన్న రైతులకు వారి ఖాతాలో బకాయిలను జమ చేసింది. రైతు బంధు పథకంలో కొన్ని లొసుగులను గుర్తించింది ప్రభుత్వం. నిధులు అనుకోకుండా భూస్వాములు, ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయ పన్ను చెల్లించే వారికి కూడా నిధులు జమ అవుతున్నట్లు గుర్తించింది. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ పథకాన్ని క్రమబద్ధీకరించడానికి కట్టుబడి ఉంది. ఆర్థిక సహాయం కేవలం అర్హులైన సన్నకారు రైతులకు మాత్రమే అందేలా చూస్తుంది. రైతు బంధు నుండి రైతు భరోసాగా మారడం పునరుద్ధరించబడిన తర్వాత ఈ పథకం రైతులకు మెరుగైన ఆర్థిక సాయం అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం పథకం కింద 2 విడతల్లో 10,000 రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం ఇక నుంచి 15,000 రూపాయలు పంపిణీ చేసేందుకు షెడ్యూల్కి సంబంధించిన వివరాలను త్వరలోనే ఖరారు చేయనుంది. ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వం 5 ఎకరాల వరకు ఉన్న రైతులకు మాత్రమే రైతు బంధు సాయం జమ చేసింది. ఈరోజు 5 ఎకరాల నుండి 6 ఎకరాల లోపు ఉన్న రైతులకు రైతు బంధు సాయం జమ కానుందని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. ఇంతవరకు పడని రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈ నెల చివరి లోపు రైతులందరి ఖాతాలో రైతు బంధు సాయం జమ అవుతుందని స్పష్టం చేసింది. వచ్చే సీజన్ నుంచి కేవలం 5 ఎకరాల వరకు మాత్రమే రైతు బంధు జమ చేసే ఆలోచన చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. ఈ రోజు నుంచి 6 ఎకరాల వరకు ఉన్న రైతులకు రైతు బంధు సహాయం జమ చేయనుంది తెలంగాణ వ్యవసాయ శాఖ. అలాగే పడని రైతులకు కూడా కొంతమందికి ఈరోజు జమ అయ్యే అవకాశం ఉందని స్పష్టం చేసింది.